ఇందుకు జీవితంలో మనుషులు నష్టపోతారు అన్నదానికి కారణాలు. ఇందుకు అన్నదప్పుడు మొదటిగా చూసాం, విచేక్షణ లేక, గ్రహింపు లేక. విచేక్షణ లేక మనుషులు నశించిపోతాం, లేకపోతే పాడైపోతాం, లేకపోతే కోల్పోతాం. రెండోది, మనుషులు కోల్పోతానికి కారణాలు ఏంటి? నిర్లక్ష్యత వలన, కేర్లెస్నెస్. నిర్లక్ష్యత వలన, అజాగ్రత్త వలన మనుషుల జీవితాల్లో కోల్పోతాం. మూడోది, దేవుని రాజ్యపు నియమాలు ఎరగక, దేవుని న్యాయపు విధులు ఎరగక మనుషులు నష్టం పోతాం, కోల్పోతాం. నాలుగవది, దేవుడు ఇచ్చిన వాటిని దుర్వినియోగం చేసి, మిస్యూజ్ చేసి, అబ్యూజ్ చేసి, ఓవర్ యూజ్ చేసి, దేవుడు ఇచ్చిన వాటిని చులకన చేసి జాగ్రత్త లేకుండా వాడటం బట్టి కోల్పోతాం. అదే సమయంలో జీవితంలో కొన్నిసార్లు మనం కోల్పోతానికి కారణాలు ఏంటి అని చూస్తూ ఐదోది చూసినప్పుడు పరీక్షల్లో కోల్పోతాం. దేవుడు కొన్నిసార్లు పరీక్షించేటప్పుడు అపవాది మనల్ని దోచుకోవడానికి అనుమతిస్తాం. కారణం వాడు మన దగ్గర నుంచి తీసుకుంటాం, దేవుడు మనకు ఉన్నది తీసేస్తాం. మనల్ని పరీక్షించిన తర్వాత, పరీక్షలో నిలిచిన తర్వాత రెండంతల దీవెన, రెండంతల ఆశీర్వాదం, రెండంతల బహుమానం.